హలో గైస్, ఈ వారం మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వారం మార్కెట్ అనాలిసిస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు మనం చూస్తే కనుక మహారాష్ట్ర ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే రిజల్ట్స్ వచ్చాయి. మళ్ళీ కూడా బీజేపీ విన్ అయింది. సో మనకి ఇది కొంత మార్కెట్కి కొంత పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది కాబట్టి మహారాష్ట్రలో ఇది మనకి మార్కెట్కి పాజిటివ్ న్యూస్. బట్ మనకి ఫ్రైడే రోజే ఈ ర్యాలీ అనేది ఆల్రెడీ కనిపించింది. బట్ మార్కెట్ ఒకవేళ 24,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 24,042 దగ్గర అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో మ్యాక్సిమం మార్కెట్ రేపు మండే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సే ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక 24,000 లెవెల్ పైన ఫస్ట్ 1 అవర్ కనుక ట్రేడ్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 24,200 సో అలాగే 24,500 లెవెల్స్ నెక్స్ట్ వీక్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ రేపు కనుక మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చి 24,000 లెవెల్ బ్రేక్ అయిపోతే కనుక మళ్ళీ మార్కెట్స్లో సెల్లింగ్ ప్రెజర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 23,500 23,300 లెవెల్స్ దాకా కూడా మార్కెట్లో ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కొంత జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మార్కెట్స్ చాలా అంటే చాలా వాలటిలిటీగా ఉన్నాయి. ఎవరైతే పర్టికులర్గా ఆప్షన్స్ అలాగే ఫ్యూచర్స్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. క్వాంటిటీస్ రెడ్యూస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్రైడే రోజు మంచి ర్యాలీ కనిపించింది. ఈ ట్రెండ్ మ్యాక్సిమం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్సెస్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 51,500 52,000 సో మనకి రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 52,000 లెవెల్ టెస్ట్ చేసి ఫాల్ అయితే కనుక ఫర్దర్గా మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక మనం అప్ టు 53,000 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఎందుకంటే ఇక్కడ చూడండి మార్కెట్ పడడానికి ట్రై చేసింది. ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గర 50,000 లెవెల్ దాకా అక్కడ బయ్యర్స్ వచ్చారు. ఆ నెక్స్ట్ డే మనకి మార్కెట్లో మంచి మొమెంటం కనిపించింది. సో మళ్ళీ కూడా 50,000 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ మేజర్ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ ఫెయిల్ అయ్యి 51,000 లెవెల్ బిలో వచ్చేస్తే నెక్స్ట్ వీక్లో మనం సెల్లింగ్ ప్రెజర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక మార్కెట్ 51,500 పైన సస్టైన్ అయితే కనుక 52,000 52,000 అలాగే 53,000 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సింపుల్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే ఈ వారం కోసం మనం ఒక 6 to 7 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మన ప్రీవియస్ వీక్లో ఉన్న స్టాక్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి నేషనల్ అల్యూమినియం లాస్ట్ 3 to 4 డేస్ బట్టి మంచి ర్యాలీ అనేది కనిపించింది. సో మండే రోజు అబ్జర్వ్ చేయండి మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంది. ఈ పర్టికులర్ స్టాక్ 250 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. సో 230 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. స్లో మూవింగ్ స్టాక్ F&O స్టాక్ స్లోగా మూవ్ అవుతుంది. హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. 270 అలాగే 270 నుంచి 280 లెవెల్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట 1 వీక్ టైం ఫ్రేమ్లో. సో ఇది మనకి నేషనల్ అల్యూమినియం ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి బ్యాంకో ఇండియా. మనం ఈ పర్టికులర్ స్టాక్ 800 అబోవ్ సస్టైన్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అలాగే లాస్ట్ వీక్ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 800 రూపీస్ దగ్గర నుంచి స్టాక్ ప్రస్తుతం 1129 1130 రూపీస్ దగ్గర ఉంది. మేము కూడా పర్సనల్గా ఈ పర్టికులర్ స్టాక్ షార్ట్ టర్మ్ కూడా తీసుకుని మంచి ప్రాఫిట్స్లో హోల్డ్ అనేది చేస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ షార్ట్ ర్యాలీ అయితే కనిపించింది. సెల్లింగ్ ప్రెజర్ వస్తే కొంచెం ఆ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ రేపు మండే రోజు ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగితే వెయిట్ ఫర్ 1,050 లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోండి. లేదు ట్రెండ్ కంటిన్యూ అయితే అక్యూములేట్ చేసుకుని 1,050 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. 1150 1250 1300 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక. లేదు కొంత సైడ్ వేస్ వెళ్ళి పడి 1,050 లెవెల్ దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోండి. అక్కడి నుంచి మనం 100 నుంచి 200 పాయింట్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అంటే 10% నుంచి 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టిల్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. మేము ఆల్రెడీ తీసుకుని పొజిషన్ హోల్డ్ చేస్తాం. ఎగ్జాక్ట్గా మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ దగ్గరే మనం లాస్ట్ వీక్లో కూడా చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 800 రూపీస్ స్టాక్ 826 అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ 1120 దాకా వెళ్ళింది. సో మోర్ దాన్ 300 పాయింట్స్ రిటర్న్ మూమెంట్ అనేది ఇచ్చిందనమాట. అబ్జర్వ్ చేసి తీసుకోండి. కొంత వాలటిలిటీ స్టాక్ అనమాట. సో ఇది మనకి బ్యాంకో ఇండియా గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సుప్రియా. మేము ఫ్రైడే రోజే ఈ పర్టికులర్ స్టాక్ని అరౌండ్గా 740 745 రీజన్స్లో తీసుకున్నాం అనమాట. స్టాక్ ఆల్మోస్ట్ 830 833 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ 9 to 10% దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. షార్ట్ మూమెంట్ మేజర్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. షార్ట్ ర్యాలీ కనిపించింది అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ మేము ఆల్రెడీ షార్ట్ టర్మ్ తీసుకుని హోల్డ్ అనేది చేస్తుందన్నమాట. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ కొంత ఏమైనా పడితే కనుక 750 నుంచి 760 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకోవడం 770 ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్. లేదు రేపు 800 అబోవ్ సస్టైన్ అయితే కనుక 750 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 850 900 లెవెల్స్
ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్ ట్రెండ్ కంటిన్యూ అయితే 950 లెవెల్స్ నెక్స్ట్ వీక్ లోపల మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. షార్ప్ అప్ సైడ్ మూమెంటం కాబట్టి కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చి పైకి వెళ్తే కనుక చాలా బాగా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో రేపు 800 అబోవ్ సస్టైన్ అయితే యాడ్ చేసుకొని, లేదు పడుతుంటే వెయిట్ ఫర్ 750 to 770 లెవెల్స్ ఆ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్. 700 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు గైస్. మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టాక్ ఈకేసీ. సో ఈకేసీ కూడా మనం లాస్ట్ వీక్లో చెప్పుకున్నాం 190 అబోవ్ సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చని. సో మేజర్ టార్గెట్ 210 రూపీస్ అని కూడా చెప్పుకున్నాం. 210 215 రీజన్ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది అని లాస్ట్ వీక్లో కూడా చెప్పుకున్నాం. ఎవరైతే లాస్ట్ వీక్ సండే వీడియో చూస్తుంటే కనుక సో దీంట్లో కూడా మనం స్టాక్ చెప్పుకున్నాం. సో పైకి వెళ్ళింది, మళ్ళీ కింద పడింది, మళ్ళీ అప్ సైడ్ మొమెంటం అనేది కనిపించింది అనమాట. ప్రజెంట్ అయితే రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది. 215 అబోవ్ సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. సో లేదు రేపు బ్రేక్అవుట్ అవ్వకుండా సెల్లింగ్ ప్రెజర్ వస్తే పర్టికులర్ స్టాక్ని అవాయిడ్ చేయడం బెటర్. సో 215 అబోవ్ సస్టైన్ అయితే మాత్రమే మండే రోజు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 190 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఈకేసీ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి స్వాన్ ఎనర్జీ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 11% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. మంచి బ్రేక్అవుట్ కూడా కనిపించింది. 550 నుంచి 560 రీజన్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. అలాగే ప్రీవియస్గా రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసింది. లాస్ట్ 1 మంత్ 2 వీక్స్ అరౌండ్గా మనకి ఈ పర్టికులర్ స్టాక్ ఈ రీజన్లో ట్రేడ్ అయింది. ఫ్రైడే రోజు మార్కెట్స్ బాగా పాజిటివ్గా ఉండడం వల్ల బ్రేక్అవుట్ కూడా కనిపించింది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి 550 560 అబోవ్ సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి 630 రీజన్ ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 630 రీజన్ ఫస్ట్ టార్గెట్, 650 సెకండ్ టార్గెట్, 680 సో మనకి థర్డ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని రేపు కనుక 550 560 రీజన్కి వచ్చైనా సరే వెళ్తే అప్పుడైనా తీసుకోవచ్చు, లేదా 550 పైన సస్టైన్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి స్వాన్ ఎనర్జీ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేఆర్ఎన్. సో ఈ కేఆర్ఎన్ హిట్ని కూడా ఆల్మోస్ట్ మన 600 రూపీస్ దగ్గరే మనం లాస్ట్ కాకుండా బిఫోర్ వీక్ కూడా చెప్పుకున్నాం. ఈ పర్టికులర్ స్టాక్ స్టిల్ అప్ ట్రెండ్ ఉంది. ప్రజెంట్ అయితే 800 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది అనమాట. అక్కడి నుంచి పడడానికి ట్రై చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఏమైనా సెల్లింగ్ ప్రెజర్ వస్తే 750 లెవెల్స్ దాకా వెయిట్ చేసి తీసుకోండి. లేదు మండే రోజు 800 అబోవ్ బ్రేక్ అయితే కనుక, ఎందుకంటే సో ఫస్ట్ టైం టెస్ట్ చేసింది, కింద పడింది, మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేసి సో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అందువల్ల ఈ రీజన్ మ్యాక్సిమం రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ రీజన్ అబోవ్ సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి. సో 800 అబోవ్ 1 డే క్లోజింగ్ ఇస్తే అప్పుడు ట్యూస్డే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 50 to 100 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ లాస్ట్ వీక్లో కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ డిస్కస్ చేసాం, ఇందు హోటల్. సో మనకి ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్ కనిపించింది అని కూడా చెప్పుకున్నాం అనమాట. సో అక్కడి నుంచి కూడా మంచి ర్యాలీ కనిపించింది. లాస్ట్ 2-3 డేస్లో కూడా మనకి మంచి ర్యాలీ కనిపించింది అనమాట. సో మన న్యూ ఛానల్లో మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. మీరు కనుక మన న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కనుక సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ స్టాక్ ప్రెజెంట్ కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. ఈవెన్ F&Oలో కూడా ఇది మంచి మొమెంటమ్ స్టాక్ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 780 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 820 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. F&O స్టాక్ హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. 850 మన సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 750 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మనం లాస్ట్ వీక్ ఈ పర్టికులర్ స్టాక్ గురించి చెప్పుకున్నాం. అరౌండ్ ట్యూస్డే రోజు అరౌండ్గా చెప్పుకున్నాం అనమాట కొత్త ఛానల్లో. మీరు కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. అలాగే పిన్యూడ్ కామెంట్లో కూడా లింక్స్ ఉన్నాయి. సో చెక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మోస్ట్ రిక్వెస్ట్ స్టాక్ వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఛానల్ కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది గైస్. సో ఇవన్నమాట స్టాక్స్ మనం చెప్పుకున్నవి. ఫస్ట్ స్టాక్ నేషనల్ యూనియన్, సెకండ్ వన్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా, థర్డ్ వన్ వచ్చేసరికి సుప్రియా, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఈకేసీ మనం ఇక్కడ ఆల్మోస్ట్ 6 స్టాక్స్ నుంచి సెవెంత్ స్టాక్ ఎందుకు చెప్పాము అంటే కనుక ఈకేసీ ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మాత్రమే తీసుకోండి. సో ఇది మనం అబ్జర్వ్ చేసి తీసుకోవడం కాబట్టి ఈ స్టాక్ని మనం కొంచెం 1 or 2 days అబ్జర్వ్ చేసి తీసుకోవడం బెటర్ అనమాట. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి మనకి ఫిఫ్త్ స్టాక్ అనుకుంటా. ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి స్వాన్ ఎనర్జీ, సిక్స్త్ వచ్చేసరికి కేఆర్ఎన్, సెవెంత్ వచ్చేసరికి ఇందు హోటల్. ఇవన్నమాట స్టిల్ పాజిటివ్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్. ఈవెన్ మనకి కొంత నెగిటివ్ మార్కెట్లో కూడా కొంత బాగా ర్యాలీ ఇస్తున్న స్టాక్స్ అనమాట. ఫ్రైడే రోజు ఒక్కరోజే మార్కెట్ పాజిటివ్, అంత ముందు వరకు నెగిటివ్ ఉంది. బట్ ఈ స్టాక్స్ కొంత బాగా పర్ఫామ్ చేస్తుంది. కొంత అబ్జర్వ్ చేసి మీరు కూడా అనాలిసిస్ చేసి సో స్టాప్ ప్రాసెస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.